తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుపేద రైతులకు, భూమి లేని రైతులకు ఆర్థిక సహాయం చేయడం కోసం కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలను అయితే భూమి లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఆ పథకం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భూమి లేని నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలను ఇచ్చి ఆర్థిక సహాయం అయితే చేయనుంది. రైతు భరోసా కింద 12,000 రూపాయలను అయితే రైతులకు ఇవ్వడంతో పాటు మాకు పాదయాత్ర చేసే సమయంలో నిరుపేదల దగ్గర నుంచి ఒక అభ్యర్థన రావడం జరిగిందని, ఆ అభ్యర్థనలో భూమి ఉన్న వాళ్ళకి డబ్బు అందుతుందని, కానీ భూమి లేని నిరుపేదలకు డబ్బు ఎలా అని అడగ్గా మేము దాని గురించి ఆలోచిస్తామని చెప్పామని అన్నారు. ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భూమి లేని వారికి, నిరుపేదలకు భూమి లేని వారికి 12,000 రూపాయలను అయితే ఆర్థిక సహాయంగా ఇచ్చి సంవత్సరానికి 2 విడతల్లా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మంచి పనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకు అందుతుందని అన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు ఈ పథకం గురించి వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు చేయడం కోసం రైతు భరోసా 15,000ను ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 12,000కు కుదించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని జనవరి 26, 2025 నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. త్వరలోనే దీనికి కావాల్సిన విధి విధానాలను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై రైతులు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.